let us see another bit. Here a particle started with an initial velocity u and it moving with an acceleration alpha. Alpha is the acceleration. ఎట్లా ఎందుకు వేసానంటే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పడానికి. మ్యాక్సిమం వెలాసిటీ v వచ్చింది, వెంటనే అక్కడి నుంచి వెలాసిటీ డిక్రీజ్ అయిపోతుంది, అంటే రిటార్డేషన్తో మూవ్ అయింది, బీటా రిటార్డేషన్. ఓకే, ఇక్కడ కమ్స్ టు రెస్ట్ v0. ఇనీషియల్ వెలాసిటీ కూడా 0 తీసుకున్నాం, స్టార్టెడ్ ఫ్రమ్ రెస్ట్ అండ్ కమ్స్ టు రెస్ట్. జస్ట్ లైక్ ట్రైన్, ఒక ట్రైన్ ఒక స్టేషన్లో స్టార్ట్ అయింది, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ స్టేషన్ వస్తుంది, వెలాసిటీ డిక్రీజ్ అయ్యి రెండో స్టేషన్లో ఆగింది. టోటల్ టైం టేకన్ t. వాట్ ఈజ్ దిస్ మ్యాక్సిమం వెలాసిటీ? వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. మ్యాక్సిమం వెలాసిటీ అంత దీనికి. ఇక్కడ టైం టేకన్ ఫర్ యాక్సలరేషన్ t1 అనుకుందాం, టైం టేకన్ ఫర్ రిటార్డేషన్ t2 అనుకుందాం. రైట్, t1 t2 టైం టేకన్ ఫర్ యాక్సలరేషన్. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at ఫార్ములాని అప్లై చేద్దాం. v ఈజ్ ఈక్వల్ u ప్లస్ at. ఇక్కడ v ఫస్ట్ ఈక్వేషన్, దీని నుంచి v ఈజ్ ఈక్వల్ టు u0 ప్లస్ ఆల్ఫా t1. అట్లాగే ఇక్కడ v0 దీన్ని బట్టి ఏమొస్తుంది మనకి? t1 ఈజ్ ఈక్వల్ టు v బై ఆల్ఫా. అట్లాగే 0 ఈజ్ ఈక్వల్ టు v0 ఈజ్ ఈక్వల్ టు u ఈజ్ v మైనస్ బీటా రిటార్డేషన్ కదా ఇంటూ t2. ఫ్రమ్ దిస్ ఏమొస్తుంది? v ఈజ్ ఈక్వల్ టు బీటా t2. అంటే t2 ఈజ్ ఈక్వల్ టు v బై బీటా. రెండు వచ్చాయి, t1 t2 రెండు వచ్చేసాయి. ఈ రెండు నుంచి మరొక పాయింట్ కూడా వచ్చింది, v బీటా t2 v ఆల్ఫా t1. అంటే ఆల్ఫా t1 ఈజ్ ఈక్వల్ టు బీటా t2 అనే మరొక పాయింట్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం వద్దాం, టోటల్ టైం కదా, t ఈజ్ ఈక్వల్ టు t1 ప్లస్ t2 టోటల్ టైం. అంటే t ఈజ్ ఈక్వల్ టు t1 v బై ఆల్ఫా, t2 v బై బీటా. v కామన్ తీసేయచ్చు కదా, 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా. మనకు రావాల్సింది మ్యాక్సిమం వెలాసిటీ కావాలి. మ్యాక్సిమం వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా, ఎల్సిఎం కమ్స్ టు దిస్ సైడ్, ఆల్ఫా బీటా ఇంటూ t. బీటా ప్లస్ ఆల్ఫా అది కూడా కిందకు వచ్చేస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ t ఈజ్ ద మ్యాక్సిమం వెలాసిటీ. ఇది ఎప్పుడు బిట్టు? ఒక బిట్ రాద్దాం ఇక్కడ. వెన్ ఏ బాడీ started from rest and moves with an acceleration alpha and retardation beta, then the maximum velocity is dash. ఇది మనకి బిట్. ఇదే డిస్ప్లేస్మెంట్ కనుక్కోమని అనుకోండి, ఒక స్టేజ్ గురించి డిస్టెన్స్ ఎంత, వాట్ ద డిస్టెన్స్ కావాలి. ఓకే, ఆ డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి చూడండి. డిస్టెన్స్ కావాలి ఇక్కడ, డిస్ప్లేస్మెంట్ ఫార్ములా, డిస్ప్లేస్మెంట్ కావాలి. u0, alpha is the acceleration, maximum velocity v, beta is retardation, v0 time taken t. ఇక్కడ డిస్ప్లేస్మెంట్, యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్ s1, రిటార్డేషన్ డిస్ప్లేస్మెంట్ s2 అనుకుందాం. s ఈజ్ ఈక్వల్ టు వీ నో టోటల్ డిస్ప్లేస్మెంట్ s1 ప్లస్ s2, దాంతో చేయాలి. s ఈజ్ ఈక్వల్ టు s1 చూద్దాం. మనకి డిస్ప్లేస్మెంట్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం అనే ఫార్ములా ఉంది, దాన్ని ఉపయోగిద్దాం. యావరేజ్ వెలాసిటీ 0 ప్లస్ v బై 2 ఇంటూ t1. అట్లాగే s2 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ v ప్లస్ 0 బై 2 ఇంటూ t2.
S1 ప్లస్ S2 కదా, S ఈజ్ ఈక్వల్ టు అంటే V/2 T1 ప్లస్ V/2 T2. మనం V/2 కామన్ తీసేద్దాం, T1 ప్లస్ T2. కానీ మనకు V ఆల్రెడీ తెలుసు కదా, బట్ V ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ T. దాన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే T1 ప్లస్ T2 కూడా టీనే. సో S ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ V బదులుగా ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ T ఇంటూ మళ్ళీ T స్క్వేర్. దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ టూ స్టేషన్స్. సో ఈ విధంగా ఆల్ఫా బీటా ఉపయోగించి మనం షార్టెస్ట్ డిస్టెన్స్, వాట్ ఇస్ ద మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ద బాడీ వీ కెన్ క్యాలిక్యులేట్. ఇది ఒక బిట్ నోట్ చూసుకోండి. When a bullet loses 1/nth of its velocity when it passes through a plank of thickness S. అంటే ఒక బుల్లెట్ u వెలాసిటీతో స్టార్ట్ అయింది, ఒక ప్లాంక్లోంచి వెళ్తుంది, థిక్నెస్ ఆఫ్ ప్లాంక్ S అనుకుందాం. దీంట్లో 1/nth ఆఫ్ వెలాసిటీ ఇట్ లాస్ట్, హాఫ్ ఆఫ్ ద వెలాసిటీ, 1/5 ఆఫ్ వెలాసిటీ, 1/10th వెలాసిటీ, లైక్ దట్ ఇట్ లాస్ట్. బయటకు వచ్చింది, రిమైనింగ్ వెలాసిటీతో బయటకు వస్తుంది, అంటే u మైనస్ u/n వెలాసిటీతో వచ్చింది. రెండో ప్లాంక్ అరేంజ్ చేసాం, సేమ్ థిక్నెస్, మళ్ళీ 1/nth వెలాసిటీ తగ్గిపోతుంది. ఇట్లా ప్లాంక్స్ని అరేంజ్ చేసుకుంటూ పోయాం, ఫైనల్గా ఒక ప్లాంక్లో ఆగిపోతుంది అది V. వాట్ ఇస్ మినిమం నెంబర్ ఆఫ్ ప్లాంక్స్ రిక్వైర్డ్ టు స్టాప్ ద బుల్లెట్? ఎన్ని ప్లాంక్స్ కావాలి, మినిమం నెంబర్ ఆఫ్ ప్లాంక్స్, దానికి ఒక బిట్. ద మినిమం నెంబర్ ఆఫ్ ప్లాంక్స్ రిక్వైర్డ్ to stop the bullet is n is equal to n square by 2n minus 1. ఈ ఫార్ములాతో చేస్తాం మనం. ఇది v స్క్వేర్ మైనస్ v స్క్వేర్ 2as ఫార్ములాతో డెరైవ్ చేయాలి, అవసరం లేదు మనకి. ఇది ద మినిమం నెంబర్ ఆఫ్ ప్లాంక్స్ రిక్వైర్డ్ టు స్టాప్ ద బుల్లెట్ కంప్లీట్లీ. నెక్స్ట్ దీంట్లో మరొక బిట్ ఉంది. ఫస్ట్ ప్లాంక్ దాటిన తర్వాత వాట్ ఇస్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ట్రావెల్ బిఫోర్ ఇట్ కమ్స్ టు రెస్ట్? ఎంత దూరంలో ఆగుతుంది మిగిలిన దూరం? ద ఫర్దర్ డిస్టెన్స్ ట్రావెల్ బిఫోర్ ఇట్ కమ్స్ టు రెస్ట్ is given by d further distance n square by 2n minus 1 into s thickness of first plank. ఇది టోటల్ డిస్టెన్స్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్. దాంట్లో ఫస్ట్ ప్లాంక్ థిక్నెస్ తీసేసేయాలి కాబట్టి మైనస్ ఎస్, లేదా n స్క్వేర్ బై 2n మైనస్ 1 s కదా, n కదా, n s కామన్ తీసేస్తాం, అంటే n మైనస్ 1 ఇంటూ n అంటే క్యాపిటల్ N, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంక్స్ n మైనస్ 1 ఇంటూ s, అది కూడా రాయొచ్చు. సో దీస్ ఆర్ ది టూ బిట్స్ వెన్ ఎ బుల్లెట్ లూజెస్ 1/nth ఆఫ్ ఇట్స్ వెలాసిటీ. ఈ ఫార్ములాని కారు, మోటార్ సైకిల్ ఆ ప్రాబ్లమ్స్ కూడా అప్లై చేస్తాం దీన్ని. వాట్ ఇస్ రిమైనింగ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బిఫోర్ కమింగ్ టు రెస్ట్ ద మోటార్ సైకిల్ ఆర్ కార్, అవన్నీ కూడా దీని నుంచే క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకే, ఇట్లా మరొక బిట్ చూడండి, జాగ్రత్తగా చూడండి. మనం ఒక స్క్వేర్ తీసుకున్నాం, ఈ స్క్వేర్ కార్నర్స్ దగ్గర ఏబిసిడి 4 బాయ్స్ నుంచున్నారు. ఏ బాయ్ ఇస్ రన్నింగ్ టువర్డ్స్ బి విత్ ఎ వెలాసిటీ v. ప్రతి సైడ్ ఎల్ ఉంది, ఎల్ ఈజ్ ద సైడ్స్ అన్నమాట, ఎల్ 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 ప్రతి సైడ్. And B is moving towards C with a velocity v, uniform velocity. C is moving towards D, D is moving towards A. అంటే each boy is running with a velocity v towards another boy. What is the time taken by them to meet? ఇలా మూవ్ అవుతున్నారు, what is the time taken to meet? We have to find out.
యాక్చువల్గా ఏ బి వైపు వెళ్తున్నాడు, బి సి వైపు వెళ్తున్నాడు. ఒక సెకండ్ తర్వాత చూస్తే బి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉంటాడు. అంటే ఏ కార్నర్ వైపు వెళ్ళకూడదు, బి వైపు వెళ్ళాలి. కాబట్టి వీడి వెలాసిటీ డైరెక్షన్ కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. వీడు కూడా వెలాసిటీ డైరెక్షన్ చేంజ్ చేయాలి. వీడు చేంజ్ చేసుకోవాలి, వీడు చేంజ్ చేసుకోవాలి. ఎందుకని ఏ ఇటు వచ్చేస్తున్నాడు కాబట్టి ఏ కార్నర్ వైపు కాకుండా ఇటువైపు మూవ్ అవ్వాలి డి. వీడు కూడా ఇట్లా మూవ్ అవుతాడు, వీడు ఇటు మూవ్ అవుతాడు, వీటి మూవ్ అవుతున్నారు, వీటి మూవ్ అవుతుంది. అందరూ కూడా సెంటర్లో కలుసుకుంటారు ఆఫ్టర్ సర్టన్ టైం. ఆ టైం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. నౌ ఏ నుంచి సికి మనకి ఇది ఎల్, ఇది ఎల్ కాబట్టి రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ రూట్ 2L. దాంట్లో హాఫ్ కదా సెంటర్కి. అంటే వాట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ లేదా ఇదైనా ఎల్ బై రూట్ 2. ఏంటి రూట్ 2L/2 కదా, రూట్ 2L/2, ఎల్ బై రూట్ 2. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి L/√2 అవుతుంది డిస్టెన్స్. ఇది వెలాసిటీ ఈ డైరెక్షన్లో v కదా, 90 degrees, ఇది 45 degrees. అంటే ఈ డైరెక్షన్లో వెలాసిటీ v cos θ అవుతుంది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్ టు L/√2, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు v cos 45 అంటే v/√2. What is the time taken? Displacement by velocity, L/√2 by v/√2. √2 cancel. What is the time taken by them to meet? L/v is the time taken by them to meet. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాం. సో బిట్ ఏమిటంటే, when 4 boys when 4 boys at the corners of a square of side L moves towards another. Each boy is moving towards another boy, with a velocity v. Then the time taken by them to meet is dash. ఎంత టైం తర్వాత కలుసుకుంటారు. ఇదే మనం ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, 3 boys ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్లో ఇది v, ఇటు v, ఇది v. ఈ సెంట్రాయిడ్కి డిస్టెన్స్ ఇది L అయితే L/√3 అవుతుంది. గుర్తుపెట్టి L/√2 అయితే L/√3. ఇక్కడ యాంగిల్ 30 degrees, 60లో హాఫే కదా 30. అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ L/√3 అండ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు v cos 30. సో వాట్ ఇస్ ద టైం టేకిన్ అప్పుడు డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ కాబట్టి L/√3 బై v cos 30 √3/2. ఇది పెరిగితే 2L/3v అవుతుంది. √3 into √3 3. 2L/3v is the time taken. అది ట్రయాంగిల్ అయితే, స్క్వేర్ అయితే L/v. ఓకే, నోట్ డౌన్ దిస్. Now let us see the problems in this kinematics. ఫస్ట్ పార్ట్గా తీసుకున్నాం దీన్ని. హారిజంటల్ మోషన్ 1 part మనం కంప్లీట్ చేసాం థియరీ. సెకండ్ వన్ వెర్టికల్ మోషన్, థర్డ్ వన్ ప్రొజెక్టైల్ మోషన్. ఫస్ట్ పార్ట్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. Problems in the first part. Displacement of a particle is
s is equal to t square minus 6t plus 5 meters. The time taken to comes to rest is dash. ఎంత టైం పడుతుంది? టు కమ్స్ టు రెస్ట్ అంటే వెలాసిటీ జీరో, రెస్ట్ అంటే వెలాసిటీ జీరో అయిపోతుంది. ముందర వెలాసిటీ కనుక్కోవాలి. మనకు డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? ఎస్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ 6t ప్లస్ 5 ఇచ్చారు. v ఈజ్ ఈక్వల్ టు ds బై dt కదా, డిఫరెన్సియేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ ద వెలాసిటీ అంటే 2t మైనస్ 6. రెస్ట్ అన్నాడు కాబట్టి v 0 అంటే 2t మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. 2t ఈజ్ ఈక్వల్ టు 6. వాట్ ఈజ్ t? 6 by 2, 3 seconds. So the time taken to comes to rest is 3 seconds, right? అట్లాగే మరొకటి, displacement of a particle changes with time as t is equal to root x plus 3. ఇట్లా చేంజ్ అవుతుంది. The displacement when it comes to rest is dash. రెస్ట్కి వచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ కావాలి మనకి. ఈ ఫార్ములా తీసుకుందాం. ఏమిచ్చారు? t ఈజ్ ఈక్వల్ రూట్ ఎక్స్ ప్లస్ 3. రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు t మైనస్ 3. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు t మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే t స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 60. ఇది మనకి. ఇప్పుడు రెస్ట్కి వచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ కావాలి. అసలు రెస్ట్కి రావడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. ప్రీవియస్ ప్రాబ్లం ప్రకారము v ఈజ్ ఈక్వల్ టు dx బై dt అంటే 2t మైనస్ 6. ఇది రెస్ట్ కాబట్టి v 0 అంటే దీన్ని బట్టి 2t మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. t ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ ప్రాబ్లం మనకు వచ్చింది కదా 3 seconds. ఈ 3 seconds టైంని డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే యూ విల్ గెట్ ద డిస్ప్లేస్మెంట్ వెన్ ఇట్ కమ్స్ టు రెస్ట్. అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్, మన ఈక్వేషన్ ఒక్కసారి చూడండి, t స్క్వేర్ మైనస్ 6t ప్లస్ 9. దీన్నే మనము 3 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 3 ప్లస్ 9, రైట్? 9 ప్లస్ 9 18 మైనస్ 18 0. x ఈజ్ ఈక్వల్ టు 0. సో x 0 వచ్చేస్తుంది మనకి. అంటే డిస్ప్లేస్మెంట్ కూడా 0 అయింది, వెలాసిటీ 0 అయింది. అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చి ఆగిపోయింది అనమాట. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. అండ్ ద థర్డ్ ప్రాబ్లం చూడండి. వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ changes with displacement as v is equal to root of 25 minus 6x meters per second. Its acceleration is dash. యాక్సలరేషన్ కావాలి మనకి యాక్సలరేషన్ ఎట్లా వస్తుంది? dv బై dt చేస్తే యాక్సలరేషన్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25 మైనస్ 6x. t టర్మే లేదు అసలు, నో ఫంక్షన్. అంటే మనం దీన్ని dv బై ds ఇంటూ ds బై dt, ds బై dt v కదా, ds బై dt v కాబట్టి dv బై ds ఇంటూ v రాయొచ్చు, లేదా ds బై dt. ds బై dt ఎట్లాగో v. ముందు dv బై ds చేసేద్దాం దీన్ని. a ఈజ్ ఈక్వల్ టు రైట్ దిస్ ఈక్వేషన్, దిస్ ప్రాబ్లమ్ వీ కెన్ డెరైవ్ ఇన్ అనదర్ మెథడ్ ఆల్సో.
Let us square this equation square చేయండి. v square is equal to రూట్ పోతుంది కదా 25ను 5 స్క్వేర్ అని రాస్తా, మైనస్ 6xని ప్లస్ 2 ఇంటూ మైనస్ 3 అని రాద్దాం ఇంటూ ఎక్స్. v స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ మైనస్ 3 ఇంటూ ఎక్స్. ఇది కరెక్ట్గా v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as లాగా ఉంది. ఏ ప్లేస్లో మైనస్ 3 ఉంది కాబట్టి a ఈజ్ ఈక్వల్ మైనస్ 3 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. అట్లా ఈక్వేషన్ కంపేర్ చేసి కూడా వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్.